హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. ఈరోజు మేము లంబసింగి టు జీమడుగుల వెళ్తుంటాం. ఇక్కడ మధ్యలో అన్ని చోట్ల చాలామంది కట్లు పెట్టి ఆపడం, తాళ్ళు పెట్టి ఆపడం ఇలా చేస్తున్నారు. ఎందుకని అడిగితే ఇక్కడ ఇటుకల పండుగ అంట. ఆ ఇటుకల పండుగ అయితే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడైతే ఈ మంత్ 6th and 7th అయితే జరుగుతుంది. ఇక్కడైతే ఇటుకల పండుగ అయితే దానికైతే ₹1 నుంచి అరౌండ్ మీరు ఎంత ఇచ్చినా కానీ తీసుకుంటున్నారు. ఇక్కడైతే అది మీకైతే చూపిస్తాను. ఇటుకల పండుగ ఏంటంటే ఈ ఊరు బాగుండాలని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తారంట. ఇక్కడ తీసుకున్న చందాతో ఆ దేవుడికి అన్ని డెకరేషన్స్ చేసి ఆడవాళ్ళందరూ ఏంటంటే ఆ గుడిని అంతా అలంకరించి ఇలా చేస్తారు. అండ్ మగవాళ్ళు ఏంటంటే యాటకెళ్ళి ఏదో ఒక కుందేలు ఏదో ఒక చిన్నది తీసుకొని వచ్చి ఆ ఇటుకల దేవుడికి అయితే ఇస్తారంట. అప్పుడు ఏంటంటే ఆ ఊరు చాలా అంటే చాలా బాగుంటుందని వీళ్ళు నమ్ముతున్నారు. ఇది ట్రైబల్ పీపుల్స్లో ఇది ఒక ఆనవాయితీ. సో ఇప్పుడైతే మీకు అది చూపిస్తాను వాళ్ళు ఎలా ఆపుతున్నారు అనేది. ఇప్పుడైతే వాళ్ళకి మనీ ఇవ్వాలి కదా, సో ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ వీళ్ళు వస్తున్నారు, ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఆపుతా, వాళ్ళే అండి. ఇప్పుడు అక్కడికైతే వెళ్దాము. వాళ్ళ చేతిలో అయితే డబ్బు పెట్టాలి, లేకంటే వదలరు. చూడండి, ఇచ్చాం కాబట్టి ఇలా పైకి ఎత్తారు వీళ్ళందరూ, లేకపోతే ఎత్తే వాళ్ళు కూడా కాదు. ఇప్పుడు ఇంకొకటి వరుసగా వస్తున్నాయి. అరౌండ్ ఒక 15 to 20 స్టాప్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఇంతకుముందు ఆడొక స్టాప్ చూసాం కదా, ఇక్కడ ఇంకో స్టాపు. ఇక్కడ వీళ్ళు ఎత్తున్నారు కాబట్టి వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే ఎగరగొట్టేసినాం ఈకుండా, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ స్టాప్ పక్కనే ఉన్నాయి. అక్కడ చూడండి, అదో అక్కడ కనిపిస్తున్నారు కదా, అక్కడ ఆపుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇయ్యాలి. ఇప్పుడు ఈకన్నా ఉంటే ఎవరు వదులుతున్నారండి. ఇచ్చాం కాబట్టి వదిలేశారు. నెక్స్ట్ ఇంకో స్టార్ అండి, ఇంకొకరు ఆపుతున్నారు. వీళ్ళకి ఇప్పుడే ఇచ్చామని చెప్పినా కానీ వదలట్లేదు. ఆ బ్లూ వంకాయ ఎంతమంది అయితే ఇచ్చాము, నిజాలు ఇవ్వాలరా నాయన. ఇక్కడ చూడండి, మళ్ళీ స్టాప్లు పెట్టేశారు. ఇక్కడ ఇంకొక స్టాప్ ఉంది. ఇలా ప్రతి దగ్గర ఆపిన ప్రతి దగ్గర ఇవ్వాలంటే అవ్వదు కదా. ఏమైనా అడగాలి చిల్లర. మా దగ్గర చిల్లర లేదు, చిల్లర ఇవ్వండి, ఇంకా 3-4 ఇవ్వాలి ఇక్కడే అని. పద ఆమెను అడుగు, చిల్లర ఇవ్వండి. దీనికి ₹5 తీసుకో. ₹5 తీసుకొని మిగతా తింటుంది. 5 ఒక ఇక్కడ చాలా మంది ఉన్నారు కా, మీరు ఒకరే కాదా, అందరికి చేయాలంటే యాని తీసుకొని వచ్చాం చిల్లరా. చూసారా ఎంత పవర్. కానీ ఇలా అందరికి ఇచ్చుకుంటే మా పర్సేం ఉండదండి, మొత్తం ఖాళీయే. చూడండి, ఈ ₹10 ఇక్కడే ఇవ్వాలి. అదో ఆడ మళ్ళీ ఇంకొక షాప్ పెట్టి ఉండారు. ఇలా అందరికి ఇచ్చుకుంటూ పోవాలా. ఎక్కడ కూడా చూడండి, ఇక్కడ అయిపోయింది. ఇక్కడికి వెళ్ళే ప్రతి దగ్గర ఇవ్వాలండి. ఇప్పుడు ఆడ ఆపున్నారు, అక్కడే ఇవ్వాలి. జస్ట్ లంబసింగి నుంచి తాజంగికి వెళ్ళే దారిలోనే సుమారు ఇన్ని స్టాప్లు అయితే ఉన్నాయి. ఇల్లు పెట్టి ఉన్నారు ఇక్కడ. ఇల్లు పెట్టున్నారు. 1 నిమిషం చిల్లర తీసుకో. దింపు, ఒకసారి దింపు, మాట్లాడదాం. అది కాదండి, ఎవరి 10 మీటర్లకు ఒక్కొక్కరు పెట్టుకుంటే ఎలా చెప్పండి? అందరూ ఒకే దగ్గర పెట్టుకోవాలి కదా. మరి ఇంతమంది ప్రతి దగ్గర ఎవరి దగ్గర చిల్లర ఉండదు కదా. చిల్లర ఇవ్వండి, ₹5 ఉంటే ఇవ్వండి. కదా
ఇక్కడ కూడా చూడండి అంతా ఆపేసి ఉన్నారు. ఆగిన ప్రతిసారి ఇస్తా ఉంటే మా నాయన ఏమన్నా అమ్మాయి అంత సంపాదించాడా? వీళ్ళు ఇచ్చే ప్రతి దగ్గర డబ్బులు ఇవ్వాలంటే ఎలా చెప్పండి? ఎవరి 5 మీటర్స్కి ఎవరి 10 మీటర్స్కి ఒక్కొక్కడు వచ్చి ఇలా కట్లు పెట్టేసి ఆపేస్తున్నాడు. చాలా అంటే చాలా వరస్ట్ థింగ్ ఇది. అంటే ఒక 10 మంది కలిసి ఒకే దగ్గర పెట్టుకుంటే ఎవరు ఇవ్వాలన్నా అక్కడ ఇస్తారు. ఇవ్వాలన్న ఆతృతగా కలుగుతుంది ప్రతి ఒక్కరు. ఇక్కడ ఏంటంటే ఇంటి దగ్గర పెట్టుకుంటే ఆడిస్తాం, అంత చిల్లర నుంచి ఉంటుంది. ప్రతి ఒక్కరు చిల్లర్లు ఉండరు కదా. ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ లారీ నా కొడుకు ఇలేదని వాడిని అయితే పంపించడం లేదు. అది వీళ్ళు చాలా అంటే చాలా కమర్షియల్ అయిపోతున్నారు. వీళ్ళు పిల్లోళ్ళు వీళ్ళు కూడా ఆపుతున్నారు చూడండి. వీడు కూడా ఆపేస్తున్నారు. ఇచ్చాం కాబట్టి ఇక్కడ అలో చేశారు. అయిపోయింది. 100 రూపాయలు నిన్నే 20 రూపాయలు అయిపోయింది. ఇక్కడికి వెళ్ళగలిగి అది కూడా అయిపోతుంది. ఆడిచ్చాం కదా, ఇప్పుడు ఇక్కడే వేయాలి. ఇలా ఇంటింటి దగ్గర పెట్టుకుంటే చెప్పండి, ఇటుకలు పండగ అన్నట్లేదు. వీళ్ళు చేస్తారో లేదో కానీ తెలియదు, కానీ ఇది మాత్రం చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. చూడండి, ఇప్పుడు కట్ట అట్ట పెట్టేస్తుంది. అట్ట ఉన్నా చిల్లర ఇవ్వండి. 5 రూపాయలు 2 ఇవ్వండి. అక్కడ ఒకటి ఆపినారు. ఈ అమ్మాయి మా డబ్బు మాకు ఇచ్చేదానికి చూడండి, 20 కాస్త 10 రూపాయలు పిల్లలు అయినాయి. మళ్ళీ ఇక్కడ పెట్టారు చూడండి. వీళ్ళ పార్టీలకి వీళ్ళు ఇవ్వాలి ఇంకా డబ్బు, మేము ఆడి నుంచి ఇస్తాం. ఫైనల్లీ తాజంగికి వచ్చేకాలకి మా దగ్గర ఉన్న 100 కాస్త 5 రూపాయలు అయిపోయింది. ప్రతి ఒక్కరు ఇది ఇటుకల పండుగ అన్నట్లేదు, దీనమ్మ ఏదో డబ్బుల పండుగ అన్నట్టు ఆడపడితే ఆడ ఆపేస్తున్నారు. ఇది నిజం చెప్పాలంటే చాలా మంది వచ్చే వాళ్ళందరికీ ఇది నచ్చదు ఈ విధంగా. అయితే ఇటుకల పండలాగా చేయాలి, కానీ ఇదేదో ఉద్యమం లాగా చేస్తున్నారు ఇక్కడైతే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక తాడు పెట్టేశారు, అక్కడ ఒక తాడు పెట్టేశారు, అక్కడ ఇంకొకటి. వీళ్ళైతే వదలన కూడా వదలడం లేదు. 5 రూపాయలు ఇచ్చి వదిలేరా బాబు. ఫైనల్లీ మా మధు గారు గట్టిగా మాట్లాడి అయితే, ఏం మధు గారు ఫీలింగ్ ప్రౌడా? అక్కడ ఫ్రీగా వదిలేసుకున్నారు. ఇక్కడ చూడండి, కొత్తగా తాడు ఇంకొకటి కడుతున్నారు. జస్ట్ ఇప్పుడు మా ముఖాలు చూసి కనిపించారా, దిగుతున్నారు ఇప్పుడే. అండ్ దాని ముందు ఇంకొకటి పెట్టున్నారు తార్లది. ఫైనల్లీ అన్నీ దాటుకొని అయితే వచ్చేసాము. గాయస్, ఇటుకల పండుగ ఏమో కానీ వాళ్ళకి ఎలా ఉందో కానీ ఇక్కడ ప్రతిసారి ప్రతి ఒక్క చోట ఆపుతుంటే చాలా అంటే చాలా చిరాకేస్తుంది. ఉండాలి కానీ ఎక్కడో ఒక చోట అన్న ఆపి అందరూ ఒక 3-4 పీపుల్స్ కలిసి అక్కడ పెట్టుకుంటే బాగుంటుంది. ఇంటింటి నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క తాడు ఎవ్రీ 5 మీటర్స్ 10 మీటర్స్ పెడితే అవ్వదు కదా. ఇది ఇక్కడ ఉన్న వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది. వీళ్ళ పండగ అది గొప్ప విషయమే చేసుకోవడం, బట్ ఈ విధంగా చేసుకోవడం అనేది చాలా ఇరిటేటింగ్గా ఉంది. అండ్ ఎలాగైతే అలా మరి ఫైనల్లీ హ్యాపీ ఇటుకల పండుగ, ఇంకా దానికంటే ఇంకేం చెప్తామండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.